మీరిందాక అన్నారు కదండీ! బీజేపీ ఒక గ్రిప్‌లో ఉంచాలనుకుంటుందా ఏంటని. మన అవును. ఇంటర్వ్యూ ప్రారంభానికి కరెక్ట్‌గా 3 గంటల ముందు సీబీఐ నుంచి నోటీస్ వచ్చింది. హ్మ్. మళ్ళీ విచారణకు హాజరు కావాలి అని. కరూరు తొక్కిసలాట ఘటన పైన. అవును. అంటే ఇవన్నీ ఇంటర్‌లింక్డ్‌గా అనుకోవచ్చా? అలాగే 'జననాయకన్' సినిమా నిరవధిక వాయిదా. అవును. అది ఆపారు. అది హోల్డ్ చేశారు. అంటే ఇక్కడ 2 విషయాలండి. ఒకటేమో వాళ్ళు పూర్తిగా విజయ్ తాము ప్లాన్ చేసినటువంటి వ్యక్తి అని ప్రపంచం అనుకోకూడదు హ్మ్. అనేది ఉంది ఒక ఓకే. ఇంటెన్షన్. ఆ! దాంతో పాటు అతను తోక జాడించకూడదు హ్మ్. అనేది ఉంది. ఓకే. ఈ 2 అంశాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. రైట్. అంటే ఆ రోజున జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి. నిర్వహణ పరంగా కొన్ని లోపాలు జరుగుతాయి. రైట్. జరగటం, దానికి సంబంధించి ఎలా చేయాలనేది నిర్ణయాలు తీసుకుంటే తప్పేం లేదు దానిలో. హ్మ్. కానీ కొంచెం భయపెట్టేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నారాళ్ళు. ఓకే. ఈ భయపెట్టే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారనేది జనాలకు అర్థమవుతోంది. హ్మ్. ఇది అర్థమవుతోంది. 'త్రిష' గురించి మాట్లాడటం వాళ్ళే ఓపెన్ చేయటం. రైట్. హ్మ్. ఇంకెవరు మాట్లాడలేదు. అవును. పర్టిక్యులర్‌గా వాళ్ళు అవును. మాట్లాడటము నాగేంద్రని మాట్లాడిన తర్వాత స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది. డిస్కషను. అంటే పర్సనల్ జీవితాల్లోకి కూడా వెళ్ళిపోయి కంట్రోల్‌లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ హ్మ్. అనేది. అంటే పొలిటికల్ గెయిన్ కోసం ఓకే. ఎంత వరకైనా వెళ్ళటానికి ఆళ్ళు సిద్ధంగా ఉన్నారు హ్మ్. అనేది స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఓకే. అందుకని ఎవరి జీవితంలోకైనా వెళ్ళిపోతున్నారాళ్ళు. రైట్. అంటే సౌత్ అనే కాదండి. వాళ్ళు హ్మ్. టోటల్‌గా దేశంలో ఇంకొక ఆల్టర్‌నేటివ్ లేకుండా ప్రతి చోట ఓకే. రెండే ఆప్షన్స్ ఇస్తున్నారు వాళ్ళెవరికైనా సరే. హ్మ్. మాతో ఉంటారా? అదృశ్యమవుతారా? హ్మ్. లొంగి ఉంటారా? అదృశ్యమవుతారా? ఓకే. థర్డ్ ఆప్షన్ లేదు రైట్. అందరికీ. ఓకే. ఈవెన్ మరిప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా. రైట్. మరిప్పుడు మనం ఇంటర్వ్యూ ముగించే ముందు ఈ తమిళనాడులో డీఎంకే పవర్‌లో ఉంది. మళ్ళీ డీఎంకే వస్తుందని కొందరు, లేదా డీఎంకే మీద వ్యతిరేకత ఉందని మరికొందరు అంటున్నారు. నిజంగా ఒకవేళ డీఎంకే పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంటే, ఆ ఓటు ఎవరికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రస్తుతం పరిస్థితుల్లో? గంపగుత్తుగా విజయ్‌కొస్తుందా? మళ్ళీ మీరన్నట్టుగా అన్నా డీఎంకే నాయకులు మళ్ళీ డీఎంకేకెళ్లారు కాబట్టి అది డీఎంకేకి ఏమన్నా స్ట్రెంత్ కావచ్చా? విజయ్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే లైదర్ పవన్ కళ్యాణ్ లాగా కొన్ని సీట్లకి పరిమితం అయ్యి కీ ఫ్యాక్టర్‌గా ఉంటాడా? లేదంటే కొంచెం బిగ్ నంబర్‌తో అపోజిషన్ లీడర్ లాగా ఒక కీలకంగా ఉండే ఛాన్స్ ఉందా? పవర్‌కి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే డీఎంకేకి అంత ఇబ్బందికర పరిస్థితి అయితే లేదండి ఇప్పుడు తమిళనాడులో. తమిళనాడులో. హ్మ్. విజయ్ కూడా ఒక రెస్పెక్టబుల్ ఓటు బ్యాంక్‌ని సెటరైట్ సంపాదించుకోవాలి. చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. హ్మ్. తద్వారా తన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది తన నిర్ణయం తీసుకుంటాడు. ఓకే. ఆ నిర్ణయం తీసుకుంటున్నాడు అనే విషయం కూడా వాళ్ళకి అర్థమవుతోంది. హ్మ్. ఆ దిశగా నడుస్తున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థమవుతోంది. అందుకని ఫర్దర్‌గా అతన్నెలా ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి. ఎలా రైట్. చేయాలనేది వాళ్ళ ప్రోగ్రామ్. హ్మ్. ఈ ఎన్నికల్లో అయితే భారతీయ జనతా పార్టీ వ్యూహం అంటే ద్రవిడ ఓట్ బ్యాంక్‌లో ఒక చీలికైతే తీసుకురాగలరు. రైట్. చూద్దాం మీరన్నట్టుగా అది ఎంతవరకు సక్సెస్ అవుతారు. అలాగే విజయ్‌కి ప్రజల యాక్సెప్టెన్స్ ఎంత అంటే ఉంటుందనేది విజయ్ ఏదో మేరకు పబ్లిక్ యాక్సెప్టెన్స్ తీసుకోగలిగినా గానీ దాన్ని ఎలా వాడుకోవాలనేది వాళ్ళు చూస్తారు తర్వాత. రైట్.